అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరి కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో రాబోయే మన ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ముందు కూర్చున్నటువంటి నా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నానుడితో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కొంతకాలంలోనే తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటే ఆ రోజు ఇలాగే జనాలు తండోపతండాలుగా వచ్చి ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి కష్టాలకి విసిగిపోయిన ప్రజలు ఎప్పటికీ మహానుభావుడు దిగిపోతాడని చూస్తున్న తరుణంలో మన చంద్రన్న వచ్చి రా కదలిరా అంటే జనాలు తండోపతండాలుగా వస్తూ ఆయన ఆశీర్దిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అరకు పార్లమెంట్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అరకు నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లా. అల్లూరు సీతారామరాజు మన్యం వీరుడు జిల్లా అంటే ఎలా ఉండాలి? ఈ జిల్లాలో కనీస వసతులు లేకుండా, రోడ్లు లేకుండా, మంచినీటి సౌకర్యం లేకుండా, ఒక గర్భిణీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం ఫీడర్ అంబులెన్స్ లేకుండా, చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేకుండా ఈరోజు అన్ని విధాలుగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కనీసం గిరిజనులు పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఇలాంటి మనిషి నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాడు ఈ మహానుభావుడు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తొలగించడం మీకు అందరికీ గుర్తుందా? అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మన గిరిజనుల్ని, దళితులని, చదువుకునే పిల్లల్ని విదేశాలు పంపించి చదువుకుంటున్నటువంటి రోజుల్లో, చక్కగా చదువుకుంటున్న సమయంలో వచ్చి ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంబేద్కర్ గారి పేరు తొలగించి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో మనం నిజంగా ఎంత బాధపడాల్సిన విషయం అంటే, అణగారిన వర్గాల్ని, దళితుల్ని, గిరిజనుల్ని ఎంతో అభివృద్ధి తీసుకురావాలని ఆ రోజు అంబేద్కర్ గారు అనుకుంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగం అక్కర్లేదు వీళ్ళకు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాటిస్తారు. ఇలాంటి అతను ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. నిజంగా ఆ మహానుభావుడు చిన్నబోయి ఉంటాడు. అలాగే మనకి 100 పడకల హాస్పిటల్స్ కానీ, గిరిజన విద్యార్థులకు చదువుకోవడానికి చదువులు కానీ ఎక్కడ దృష్టి పెట్టలేదు. కానీ దృష్టి పెట్టారు. ఎక్కడ పెట్టారు? బాక్సైట్లు తవ్వడానికి, ఖనిజాలు తవ్వడానికి దృష్టి పెట్టారు. ఇక్కడ అరకు ప్రాంతంలో అరకు పాడేరు వాళ్ళంతా కూడా కాఫీ తోటలు వేసుకొని ఈ కాఫీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజైతే ఈరోజు గంజాయి తోటలు పెంచి స్మగ్లింగ్కి రవాణా ఏర్పాటు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఒక దొంగ ఏర్పాటు చేస్తున్నాడు. గిరిజనులకు ఆ రోజు ఉపాధిగా కాఫీ తోటలుంటే ఈరోజు ఎక్కడ పోలీసులు వచ్చి ఎవరిని పట్టుకుంటారో తెలియని పరిస్థితిలో ఈరోజు గిరిజనులందరూ బిక్కుబిక్కుమనే పరిస్థితి తీసుకొచ్చారు. చదువుకోవడానికి కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ ఎటువంటి అవకాశం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే గిరిజనులకు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా తీసేశారు. చంద్రన్న బాట అని ప్రతి పల్లెటూరికి, ఎక్కడికి వెళ్ళలేని తాండాలకి, ఎక్కడికి వెళ్ళలేని కుగ్రామాలకి, ఎక్కడికి మనం ప్రయాణం చేయలేని గిరిశిఖర గ్రామాలకు కూడా రోడ్లు వేస్తే ఈరోజు ఆ రోడ్లన్నీ పాడైపోయాయి. మొత్తం అంతా గుంతలమయం, రోడ్లు ఎక్కడా లేవు. ఈరోజు ఎవరైనా ఒక గర్భిణి హాస్పిటల్కి రావాలి అంటే మనకు ఫీడర్ అంబులెన్స్ లేదు. ఫీడర్ అంబులెన్స్లు కూడా క్యాన్సిల్ చేసి పడేసిన పరిస్థితి ఈరోజు. అలాగే ఇంతకు పూర్వం మనం ఎప్పుడైనా గిరిజనులు ఎప్పుడైనా కరెంటు బిల్లు కట్టామా? ఒక్కసారి చెప్పండి, కరెంటు బిల్లు కట్టామా? కానీ
కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకి కరెంటు బిల్లు కట్టకుండా గిరిజనులందరికీ అవకాశం కల్పిస్తే ఈరోజు కరెంటు బిల్లులు కట్టుకుని పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అందరూ ఒక్కసారి ఆలోచించండి. మన అందరం కూడా మొన్ననే మీకు అందరికీ తెలుసు, కరోనా వచ్చి వేల మంది చనిపోతుంటే కనీసం పలకరించే నాదులు లేడు. కానీ చంద్రబాబు నాయుడు టైంలో చంద్రన్న బీమా వచ్చి ఆ కుటుంబానికి 5 లక్షలు వచ్చి ఆదుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి మనకు మళ్ళీ రోడ్లు కావాలన్నా, కాలువలు కావాలన్నా, చంద్రన్న బీమా కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఫ్రీ కరెంట్ కావాలన్నా, రేట్లు తగ్గాలన్నా, అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, మన పిల్లలు చదువుకోవాలన్నా, మనకు వైద్యం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులందరికీ, అలాగే వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం అందరం అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అరకు పార్లమెంట్ ఇన్ని రోజులు కూడా ప్రతి వాళ్ళ దగ్గర మాట పడుతున్నాం మనం, అరకు పార్లమెంట్ ఎవరు కూడా గెలవట్లేదు అని. ఈసారి అలా కాదు. అరకు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. అలాగే ఎంపీ కూడా మనమే కైవసం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం.